ఈరోజు ఏలూరు ఇస్కాన్ నుండి రాధా వల్లభ దాస్ గురూజీ మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. ఈ ఫాస్ట్ జనరేషన్ లో యువత అందరూ కూడా ధనం సంపాదించాలని, కెరీర్ అంటూ మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటూ లైఫ్ ని లీడ్ చేయాలని అనుకుంటున్నారు కదండి. మరి ఇలాంటి జనరేషన్ లో మీరు ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు, గల కారణాలు ఏంటో మా వ్యూవర్స్ కి కొంచెం తెలియచేయండి. ఇప్పుడు మన డబ్బు మనమే సంపాదించుకుంటున్నాం, మన పని మనమే చేసుకుంటున్నాం. మరి ఇందులో భగవంతుడి ప్రమేయం ఉంది. భగవంతుడిని ఎందుకు పూజించాలి అనేది మీ ప్రశ్న. అవునండి. అయితే మాస్టర్ తెలుగు టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీనా. ఓం శ్రీకృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. ఈరోజు ఏలూరు ఇస్కాన్ నుండి రాధా వల్లభ దాస్ గురూజీ మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. హరే కృష్ణ గురూజీ. ఎలా ఉన్నారు గురూజీ? గురూజీ, మా వ్యూవర్స్ కి మీ గురించి కొంత తెలియజేయండి గురూజీ. హరే కృష్ణ. నా పేరు రాధా వల్లభ దాస్ అండి. నేను 2021 నుంచి ఇస్కాన్ తిరుపతిలో అక్కడ బ్రహ్మచారిగా ట్రైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు ఏలూరు డెవలప్మెంట్ కోసం, ప్రచారం కోసం ఏలూరుకి రావడం జరిగింది. ఇప్పుడు ఏలూరు మందిరం యొక్క కార్యనిర్వహణ, ప్రచార కార్యక్రమాలు చూసుకుంటూ ఉన్నాం. ఈ ఫాస్ట్ జనరేషన్ లో యువత అందరూ కూడా ధనం సంపాదించాలని, కెరీర్ అంటూ విదేశాలకు వెళ్ళడం, మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటూ మంచి మంచి కార్లలో తిరగాలని, మంచి బంగ్లాలు కట్టుకొని లైఫ్ ని లీడ్ చేయాలని అనుకుంటున్నారు కదండి. మరి ఇలాంటి జనరేషన్ లో మీరు ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు, గల కారణాలు ఏంటో మా వ్యూవర్స్ కి కొంచెం తెలియచేయండి. హరే కృష్ణ. యాక్చువల్గా మనందరం హ్యాపీనెస్ కోసం అన్వేషిస్తూ ఉన్నాం. అది జీవుడి యొక్క నేచర్ అన్నమాట. ఆనందమయోభ్యాసాత్ అనే వేదాంత సూత్రాల్లో చెప్పుంది. అంటే జీవుడి యొక్క లక్షణం హ్యాపీగా ఉండడం. రకరకాల విషయాల ద్వారా మనం హ్యాపీగా ఉండాలనుకుంటాం. ఉదాహరణకి ఒక్కొక్క వ్యక్తి మంచి కారు కొనుక్కుంటే హ్యాపీగా ఉంటా అనుకుంటాడు. ఇంకొక వ్యక్తి మంచి ఫుడ్ తింటే హ్యాపీగా ఉంటాను అనుకుంటాడు. ఇంకొక వ్యక్తి ఏదన్నా అతను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే అతను స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటాడు. ఇంకొకటి జాబ్ వస్తే హ్యాపీగా ఉంటాను అనుకుంటాడు. అయితే వస్తువులు వేరు, కానీ ఈ కామన్ విషయం ఏంటంటే హ్యాపీగా ఉండాలనుకోవడం. అలాగనే ఇప్పుడు మనం చూడొచ్చు అన్నమాట. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద జాబులు వదిలేసి, వాళ్ళన్నీ వదిలేసి వచ్చి పల్లెటూరుకు వచ్చి ఒక ఇల్లు కట్టుకుని, ఒక పెద్ద చెట్టు ఒకటి పెట్టుకుని ఆ ఇంటి దగ్గరే వ్యవసాయం చేసుకుంటూ ఈ సరళమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారంటే వాటన్నింటిలో హ్యాపీ లేదు, ఇందులో హ్యాపీనెస్ ఉంది అని. అలాగనే మనం ఆస్ట్రేలియాలో చూసినట్లయితే అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్, ప్రీ మెడికల్, తర్వాత ఒక 16-17 సంవత్సరాలు వచ్చాయంటే అతను బయటకు నెట్టేస్తారు. అతని లైఫ్ అతను లీడ్ చేసుకోవాలి. వాళ్ళ ఒక కారు ఆర్మ్ కూడా కొట్టరు, సమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళది ఎలాంటి లైఫ్ అంటే అద్భుతంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు 70% పీపుల్ వాళ్ళందరూ మానసిక రోగులు అన్నమాట. వాళ్ళు హ్యాపీనెస్ లేదు. అలా హ్యాపీనెస్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని అవలంబించాలి. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ అనమాట. నేను మన సంస్కృతి గురించి, భగవద్గీత గురించి బాగా స్టడీ చేయాలి అని నేను చిన్నప్పటి నుంచి అన్వేషిస్తూ ఉన్నా. నేను చాలా మంది దగ్గరికి వెళ్ళాను, చాలా ఆశ్రమాలకు వెళ్ళాను, చాలా పుస్తకాలు చదివాను.
నాకు ఏదన్నా మంచి పుస్తకం కనిపిస్తే అది చదివే అలవాటు ఉంది. అలా చిన్నప్పటి నుంచి నేను అన్వేషిస్తూ ఉండగా ఒకసారి నేను శబరిమలకి వెళ్ళాను అయ్యప్ప మాల వేసుకుని. అప్పట్లో ఆ యాత్ర చేస్తూ తిరుమల కొండకు వచ్చాను. ఆ తిరుమల కొండ మీద ఈ ఇస్కాన్ తిరుపతి వాళ్ళు పెద్ద బుక్ స్టాల్ పెట్టారు. ఆ బుక్ స్టాల్లో రకరకాల బుక్స్ ఉన్నాయి. భాగవతము, భగవద్గీత, చైతన్య చరితామృతం, ఆత్మ సాక్షాత్కార శాస్త్రం, గ్రహాంతర సులభయానం, కృష్ణుని సేవ మార్గం, ఇట్లా చాలా రకాల గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ చూసి నాకు చాలా ఆనందం కలిగింది. ఆ గ్రంథాలన్నీ ఎలా ఉన్నాయి అంటే కలర్ఫుల్గా ఉన్నాయి. ఆ పెయింటింగ్స్ కానీ వాళ్ళు చెప్పే విధానం కానీ బాగా నచ్చింది. నాతో పాటుగా 36 మంది వచ్చారు. వాళ్ళందరూ ఆ షాపింగ్ చేసుకునేదానికి అవి ఇవి చూడడానికి వెళ్ళిపోయారు. కానీ నేను అక్కడ చూస్తూ ఆ బుక్ స్టాల్ దగ్గరే ఉండిపోయాను. అప్పట్లోనే నేను చాలా బుక్స్ కొన్నాను. ఆ బుక్స్ తీసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత అవి బాగా స్టడీ చేశాను. నేను చదువుకున్న సమయంలో నాకు చాలా డౌట్స్ కూడా ఉండేవి. ఆ డౌట్స్ అన్నీ నేను ఎవరిని అడిగినా ఏదో ఒకటి దానికి కౌంటర్ వేయడమో లేకపోతే దాన్ని కవర్ చేయడమో చేస్తున్నా, దాన్ని క్లియర్గా నాకు ఆన్సర్ చేయట్లేదు సైంటిఫిక్గా. అలా నా క్వశ్చన్స్ అన్నింటికి నేను ఇస్కాన్ బుక్స్ చదివిన తర్వాత నాకు ఆన్సర్స్ లభించాయి అన్నమాట. తర్వాత నేను ఇంకా బాగా స్టడీ చేసి వచ్చేయాలనుకున్నా. అలా అనుకుంటే నేను ఇస్కాన్ మందిరానికి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణం, అక్కడ కీర్తనలు, అక్కడ క్లాసులు, అక్కడ ఉన్న డివోటీస్, అక్కడ ఉన్న యాక్టివిటీస్ అవన్నీ చూసి నన్ను చాలా ఆకర్షించాయి. అవన్నీ నాకు చాలా ఆనందం కలిగింది. నేను ఇంకా అక్కడే ఉండిపోవాలనుకుని అలా జరిగిందనమాట. నేను ఏదైతే అన్వేషిస్తున్నానో నా అన్వేషణకి సరైనటువంటి సమాధానాలన్నీ అక్కడ లభించాయి. కాబట్టి నేను ఇస్కాన్లో జాయిన్ అయ్యాను అనమాట. గురూజీ, మన డబ్బు మనం సంపాదించుకుంటున్నాం, మన పని మనం చేసుకుంటున్నాం. మధ్యలో భగవంతుడిని ఎందుకు తీసుకురావాలి, ఎందుకు పూజించాలి? అలాగే చాలా మంది పూజలు చేసే వాళ్ళకి చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. దేవుణ్ణి పూజించిన వాళ్ళు, నమ్మని వాళ్ళు కూడా చాలా సుఖంగా ఉంటున్నారు. మరి ఎందుకు పూజించాలి అని అడిగే వారికి మీరేం సమాధానం చెప్తారు? హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మన డబ్బు మనమే సంపాదించుకుంటున్నాం, మన పని మనమే చేసుకుంటున్నాం. మరి ఇందులో భగవంతుడి ప్రమేయం ఉంది. భగవంతుడిని ఎందుకు పూజించాలి అనేది మీ ప్రశ్న. అవునండి. అయితే ఇప్పుడు భగవంతుడి బ్లెస్సింగ్స్ మనకు అవసరం. మన ప్రయత్నం ఉండాలి, భగవంతుడి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. ఉదాహరణకి ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు అతని ప్రయత్నం అతనే చేసుకునేస్తే భగవంతుడి బ్లెస్సింగ్స్ లేకుండా, అంటే వర్షం కురవకపోతే పంటలు పండుతాయా? లేదండి. అంటే మన పని మనం చేసుకున్నా భగవంతుడి బ్లెస్సింగ్స్ కావాలి. పోనీ భగవంతుడి బ్లెస్సింగ్స్ ఒక్కటే ఉండి మన ప్రయత్నం చేయకుండా ఉంటే, ఆ రైతుకి వర్షం మాత్రం కురిసింది, అతను నాగలితో దున్నలేదు, పంట వేయలేదు, పంట పండుతుందా? పండుగ. కాబట్టి మనకి భగవంతుడు బ్లెస్సింగ్స్ కావాలి, మన ప్రయత్నము కావాలి. మనం మా దగ్గరకు వచ్చే వాళ్ళకి మేము ఏం చెప్తామంటే E+P = EP అనే సూత్రం చెప్తాం అనమాట. అదేంటంటే E అంటే ఎఫర్ట్, +P అంటే ప్రేయర్స్, EP అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి మనం భగవంతుడిని ప్రే చేయాలి, భగవంతుడిని పూజించాలి. మరి నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, భగవంతుడిని ఎందుకు పూజించాలంటే, ఇప్పుడు మనం ట్రైన్లో వెళ్తుంటాం కదా, మనం ఏదన్నా భుజిస్తూ ఉంటాం. అప్పుడు ఎవరన్నా అడుక్కునే వాళ్ళు తిరుగుతూ ఉంటారు ట్రైన్లో. మనం తింటూ ఉంటే చూస్తూ ఉంటారు. మనం ఏదన్నా అరటిపండో లేకపోతే ఏదన్నా మిరపకాయ బజ్జీయో లేకపోతే ఒక 10 రూపాయలు ఇచ్చామనుకోండి, అతను సైలెంట్గా తీసుకుని వెళ్ళిపోతాడు. కనీసం ట్యాక్స్ అని చెప్పడు, ఒక చిరునవ్వు కూడా నవ్వడం. అలాగనే మనం కూడా భగవంతుడి దగ్గర నుంచి ఇవన్నీ తీసుకుని, ఎందుకు తీసుకున్నామంటే, మనం ఇప్పుడు ఎవరన్నా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తేనే మనం ఏమంటాం? థ్యాంక్స్ చెప్తాం. ఆఫ్టర్ ఒక గ్లాస్ మంచినీళ్ళకి. మరి అలాంటిది ఇంత మంచి దేహాన్ని ఇచ్చాడు స్వామివారు, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ బాడీ అంతా ఏంటంటే చైన్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అన్నమాట. అంటే ఒక ఫ్యాక్టరీ కాదు, చైన్స్, చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి.
మనం తిన్నది డైజెస్ట్ కావాలంటే ఆ శ్వాసక్రియ, ఆ హార్ట్ ఫంక్షన్, లివర్ ఫంక్షన్, ఇవన్నీ చాలా ఫ్యాక్టరీస్ అన్నమాట. ఇందులో ఏది పని చేయకపోయినా మనం హాస్పిటల్కి వెళ్ళి చాలా మనీ పే చేసి దాన్ని కృత్రిమంగా మనం అది పనిచేసేలాగా చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి కిడ్నీస్ పనిచేయలేదు అనుకోండి, డయాలసిస్ చేయాలి. ఎంత ఖర్చు పెట్టాలి? ఆక్సిజన్ ఐసీయూలో పెట్టారు, మనకి ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తారు, దానికి ఎంత పే చేయాలి? ఇప్పుడు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా ఆక్సిజన్ అంతా, అది ఆపేస్తే భగవంతుడు కదా. అందుకని ఇస్తున్నాడు కదా, మనకి ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. గాలినిచ్చాడు, వెలుతురిచ్చాడు, నీళ్లు ఇచ్చాడు, అగ్నినిచ్చాడు, మనకి కావాల్సిన మంచి ఫ్యామిలీ ఇచ్చాడు, తర్వాత ఫ్రెండ్స్ని ఇచ్చాడు, ఎడ్యుకేషన్ ఇచ్చాడు, కల్చర్ ఇచ్చాడు, ఎన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఆయన పట్ల కృతజ్ఞతాభావంతో ఆయనకు ఒక స్తోత్రమో ప్రేయరో ఏదో ఒకటి చేయాలి, ఆయన్ని పూజించాలి. తర్వాత ఇంకో ప్రశ్న ఏంటి మీరు అడిగింది, పూజించని వాళ్ళు కూడా సుఖంగానే ఉన్నారు కదా. అవునండి. ఇప్పుడండి మనం పల్లెటూరులో అనుభవం ఉంటుంది, ఆ ధాన్యం స్టోర్ చేసి పెట్టుకుంటారు అనమాట, పైనుంచి పోస్తారు, కింద నుంచి తీసుకుంటారు. ఇప్పుడు మనం పైన ముందర ఏది పోసామో అది వస్తుంది కింద, అంతేనా? అవునండి. అంతేగాని పైన పోస్తుంది ముందర వచ్చి కింద పోస్తుంది, వెనకాల పోస్తుంది, లాస్ట్ లో వస్తుందా? అలా కాదు కదా. అలాగనే మనం ప్రతి వ్యక్తి పాపము చేస్తాం, పుణ్యము చేస్తాం. ఏ వ్యక్తి చెప్పలేడు అనమాట నేను 100% అన్ని మంచి పనులే చేశాను. లేదంటే ఏ వ్యక్తి అయినా సరే ఎంత చెడ్డవాడైనా ఒక్క మంచి పని అయినా చేస్తాడు, ఎంత చెడ్డవాడైనా. అలా మన జీవితంలో మనం చేసే ప్రతి కర్మకు మనం బాధ్యులం అనమాట. ఒక శ్వాస కాలంలో ఇంత సమయంలో మన మనసుతో కానీ, మాటలతో కానీ, లేదా మన శరీరంతో కానీ మనం చేసిన ప్రతి కర్మకు మనమే బాధ్యులం. మనం మంచి పని చేసాం, దాని రిజల్ట్ ఏంటంటే మనకి హెల్తీ లైఫ్ వస్తుంది, ధనం వస్తుంది, సుఖం వస్తుంది, పుణ్యం అంటాం దాన్ని. అదే పాపం చేస్తే కష్టాలు వస్తాయి అన్నమాట, వ్యాధులు వస్తాయి, ధనం లేకుండా ఉండడం, కోర్టు కేసులు, ఇవన్నీ పాపం యొక్క ఫలాలు. ఇలా మన జీవితంలో పాప పుణ్యాలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. మనం ఏదో కర్మ చేస్తూనే ఉంటాం. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, నహి కచ్చిత్ క్షణమపి జాత్య తిష్టత్య కర్మకృత్ అన్నాడు. అంటే మనం ఒక్క క్షణం కూడా ఏ కర్మ చేయకుండా ఉండం, ఏదో కర్మ చేస్తూనే ఉండాలి. బాడీతో కానీ, మైండ్తో కానీ, మాటలతో కానీ. ఇప్పుడు మైండ్ అంటే సూక్ష్మదేహం అనమాట, స్థూల దేహం, సూక్ష్మదేహం. మనం స్థూల దేహంతోనైనా కర్మలు చేస్తాం, సూక్ష్మదేహంతోనైనా కర్మలు చేస్తాం. కాబట్టి ఎంతటి పాపాత్ముడైనా ఒక పుణ్యమైనా చేస్తుంటాడు కదా. కాబట్టి అది 1 by 1 వస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఆ పుణ్యం పీరియడ్ నడుస్తుంది, అందుకని వాళ్ళు సుఖంగా ఉన్నారు. గురువుగారు మరి నమ్మని వాళ్ళ గురించి ఇలా చెప్పారండి. ఇప్పుడు చాలా మంది పూజలు చేసే వాళ్ళకే చాలా కష్టాలు వస్తాయి అని అనుకుంటూ ఉంటారు, దాని గురించి ఏం చెప్తారు? ఓకే, ఇప్పుడు కష్టాలు సుఖాలు అనేవి ఏంటంటే అది మన యొక్క భావన అనమాట. నేను ఫస్ట్ స్పిరిచువల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత దాని లాజిక్ తో చెప్తాను. ఫస్ట్ మనం కష్టం అంటే ఏంటి, అసలు సుఖం అంటే ఏంటి? మనం ఏమనుకుంటామంటే కొన్ని మనకు నచ్చనివి సుఖాలను డివైడ్ చేసుకున్నాం, మనకు నచ్చనివి కష్టం అని చెప్పేసి డివైడ్ చేసుకున్నాం. ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఏమంటాం? అబ్బా అంటాం, అది కష్టం. మరి కావాలని చెవులకు గుచ్చుకుంటారో, ముక్కు గుచ్చుకుంటారో, ఇదేంటిది? ఇది కావాలని చేస్తున్నారు, అవునా కదా? మరి ఇది ఏంటో అదేంటి, రెండు గుచ్చుకునేదే కదా. కాబట్టి మన ఇంద్రియాలకు ఏదైతే ఆనందాన్ని కలిగిస్తుందో, మన మనసుకి ఇంద్రియాలకి అది సుఖము. ఏదైతే మనకు వద్దో, ఆనందం కలిగించదో దాని కష్టం అని మనం భావిస్తున్నాం, అదనమాట. అయితే ఇప్పుడు ఏది కష్టం, ఏది సుఖం నేను వివరంగా చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఒకసారి ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట, పల్లెటూరులో పుట్టారు. వాళ్ళు చాలా కష్టపడి డబ్బు సంపాదించి కొంత ధనం కూడబెట్టుకున్నారు అనమాట.
అయితే వాళ్ళకి ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే, మీరు ఇది వినుంటారు కదా టైటానిక్ అవును. షిప్ గురించి. అందులో లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలి అనేది వాళ్ళ డ్రీమ్ అనమాట. ఓకే. అయితే ఏం జరిగిందంటే, వాళ్ళు ఎంతో ఎక్కువ మొత్తంలో డబ్బు పే చేసి టికెట్ కొనేసుకున్నారు. ఒక 2 రోజుల్లో వాళ్ళ ప్రయాణం ఉంది. ఓకే. వాళ్ళ అబ్బాయి కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి యాక్సిడెంట్ అయ్యి. వాళ్ళు చాలా బాధపడతారు అనమాట. అయ్యో, ఇంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టి పొలం కూడా అమ్మేసి అందులో వెళదాం అనుకున్నాము, కానీ భగవంతుడు ఏంటి ఇట్లా చేశాడు, ఆయన రోజు పూజిస్తూ ఉన్నాం, అయినా మాకు ఇలా చేశాడు ఏంటని చెప్పేసి వాళ్ళు బాధపడతారు. తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ షిప్ మునిగిపోయింది. అప్పుడు అనుకుంటారు వీళ్ళు, అయ్యో మేము వెళ్ళుంటే మేము చచ్చిపోయేవాళ్ళు, డబ్బు పోతే పోయింది, ప్రాణం మిగిలింది అనుకుంటారు. ఆ భగవంతుడు మమ్మల్ని రక్షించాడు. ఇప్పుడు భగవంతుడు మేలు చేశాడా కీడు చేశాడా చెప్పండి? డెఫినెట్ గా మేలు చేశాడండి. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. మామూలుగా మనం ఏది మంచి ఏది చెడు అని మనం ఈ చిన్న బ్రెయిన్తో నిర్ణయించుకోలేము అనమాట. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి ఒక గుర్రం కొనుక్కున్నాడు. చాలా అందంగా ఉంది, బాగా నచ్చింది అతనికి, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కొన్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి, మీరు ఎంత మంచి గుర్రం కొనుక్కున్నారు, ఎంత మంచిగా మీకు మంచి చేశాడు భగవంతుడు, మీరు ఎంత అదృష్టవంతులు అని చెప్పేసి అంటారు అనమాట. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఏది మంచిది ఏది చెడు ఎవరికి తెలుసు, అంతా భగవంతుడు నిర్ణయిస్తాడని చెప్పేసి అన్నాడు. మన కర్మ ప్రకారం జరిగిద్దని చెప్పేసి అన్నాడు. తర్వాత ఆ గుర్రం తాళ్ళు తెంపుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత అయ్యో ఇట్లా జరిగింది ఏంటని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉంటాడు. ఈ పక్కనున్న వాళ్ళు మళ్ళీ వచ్చి, మీరు ఎంత దురదృష్టవంతులు, కష్టపడి డబ్బు సంపాదించిన డబ్బు అంతా గుర్రానికి పెట్టారు, ఆ గుర్రం ఏమో పారిపోయింది అంటారు అనమాట. ఆ మంచి సైడంతా భగవంతుడు నిర్ణయిస్తాడు, ఏది జరిగితే అది జరుగుతుందిలే అని చెప్పేసి అనుకున్నారు. తర్వాత ఏం జరిగిందంటే, ఆ గుర్రం ఓ 2 రోజుల తర్వాత అడవిలోకి వెళ్ళి ఒక 5 గుర్రాలను తీసుకొచ్చింది అనమాట. అప్పుడు మళ్ళా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి, మీకు ఎంత మేలు చేశాడు భగవంతుడు, మీరెంత అదృష్టవంతులు, మీకంతా మంచి జరిగిందని చెప్పి చెప్తారు అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఈయన ఏమంటాడంటే, ఏది మంచిది ఏది చెడు మనమేంటి నిర్ణయించుకోగలుగుతాం, మనమేం నిర్ణయించగలుగుతాం, అంతా భగవంతుడు నిర్ణయిస్తాడు అన్నాడు అనమాట. తర్వాత వాళ్ళ అబ్బాయి ఏం జరిగిందంటే, ఒక 14-15 సంవత్సరాలు ఉంటాయి, ఆ గుర్రం ఎక్కి వెళ్ళి ఆ కాళ్ళు ఎరగొట్టుకున్నాడు అనమాట. మళ్ళీ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి, ఎంత దురదృష్టం, మీకంతా ఎంత చెడు జరిగింది, అయ్యో అయ్యో అని చెప్పేసి అంటారనమాట. ఈ మంచి చెడు అంతా భగవంతుడే నిర్ణయిస్తాడు అని చెప్పేసి ఈయన మళ్ళీ అలాగే ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందంటే, ఆ రాజ్యం మీదకి వేరే రాజ్యం నుంచి ఒక రాజు దండెత్తి వచ్చాడు అనమాట. అప్పుడు ఆ రాజుగారు ఏం చేశారంటే, ఈ 14-15 సంవత్సరాల పైబడ్డ పిల్లలందరినీ తీసుకొచ్చేసేయండి, యుద్ధానికి వెళ్ళాలని చెప్పేసి అన్నారు అనమాట. ఆ ఊళ్ళో అందరు పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. ఇతను కాళ్ళు ఇరిగిపోయినాయి, ఇతను ఒక్కడు మిగిలిపోయాడు. ఆ యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు అందరూ మరణించారు, వీళ్ళ అబ్బాయి మాత్రం మిగిలిపోయాడు. ఇప్పుడు ఏది మంచి ఏది చెడు చెప్పండి? ఇప్పుడు కాలు ఎరగడం వల్లనే కాబట్టి ఆయన ఉండగలిగాడు, బ్రతకగలిగాడు కదా, ప్రాణమే పోయేది కదా. అవునండి. కాబట్టి మనం ఏమనుకుంటామంటే, ఏదన్నా చిన్న కష్టం వచ్చిందంటే, అయ్యో నాకు ఎంత కష్టం వచ్చేసింది, నేను రోజు పూజ చేస్తున్నా, నేను రోజు భగవద్గీత చదువుతున్నా, విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నా, లలితా సహస్రనామం పారాయణం చేస్తున్నా, భగవద్గీత పారాయణం చేస్తున్నా, అయినా సరే అన్ని కష్టాలే వస్తున్నాయి, ఇలా అనుకుంటాం అన్నమాట. అయితే మీరు ఇంకోటి అర్థం చేసుకోవాలి, మనకు వచ్చే కష్టాలకి సుఖాలకి భగవంతుడికి సంబంధం లేదనమాట. భగవంతుడు బాధ్యత వహించడం అనమాట. మన కష్ట సుఖాలకి మనమే కారణం. మన గత జన్మలో మనం చేసిన కర్మల మీద ఆధారపడి ఉంది. మనం ఒక శ్వాస కాలంలో మనం చేసే ప్రతి కర్మకు దేర్ ఈజ్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ అనమాట. మనం ఏం చేసినా మన నీడలాగా మనల్ని అనుసరిస్తూ వస్తుంది మన కర్మ. మనకు నీడ ఎప్పుడన్నా మనం వదిలిపెడుతుందా? అలాగనే మన కర్మ కూడా వదిలిపెడుతుంది అనమాట. మీ నీడ ఎప్పుడన్నా మిమ్మల్ని వదిలిపెడుతుందా? లేదండి.
కర్మ కూడా అంతే, ఎవ్వరికి ఎగ్జామ్షన్ లేదు, కర్మకి ఎవ్వరికి మినహాయింపు లేదనమాట. మరి ఇంకా మీకు ఇంకో డౌట్ రావచ్చు, మరి భక్తి చేసే వాళ్ళని కూడా కర్మ బాధిస్తే, కష్టాలు వస్తే ఇంకా భగవంతుడిని పూజించాల్సిన అవసరం ఏముంది, ఆ కర్మ ప్రకారం అయిపోతుంది కదా, మంచి కర్మ చేస్తే సరిపోతుంది కదా అని మీకు ఇంకో డౌట్ రావచ్చు అనమాట. అయితే మనము ఎంతవరకు అయితే ఈ భౌతిక ప్రపంచంలో ఉంటామో అంతవరకు మనం ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాం, పాపకర్మ పుణ్యకర్మ. ఇప్పుడు పాపము పుణ్యము అంటే ఏంటంటే పరోత్కర్షణం పుణ్యం పరపీడనం దుఃఖం. ఇతరులకి సుఖం కలిగించేది, ఆనందాన్ని కలిగించేది పుణ్యం, ఇతరులకి కష్టం కలిగించేది పాపం అన్నమాట. ఇలా మనం ఈ పాపకర్మలు పుణ్యకర్మలు పాపకర్మలు పుణ్యకర్మలు నిరంతరం చేస్తూనే ఉంటాం, మనసుతో కానీ మాటలతో కానీ శరీరంతో కానీ. మనం ఏ కర్మ చేసినా దానికి కొన్ని వందల రెట్ల ఫలితాన్ని మనం అనుభవించాలన్నమాట. ఈ జన్మలో మనం ఎవరినన్నా ఒకరిని కొట్టాం అనుకోండి, అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట, అంటే వడ్డీ నిర్ణయించబడలేదంట, ఆ నిర్ణయించబడనటువంటి వడ్డీతో మనం దాన్ని తీర్చాలన్నమాట. ఇలా ఉంటాయి అన్నమాట కర్మలు. కాబట్టి మన కర్మకి మనమే బాధ్యులం. భగవంతుడిని ఎందుకు ఆశ్రయించాలంటే, ఇప్పుడు మనకి భగవంతుడు ఏం చేస్తాడంటే, మత్తు ఇంజెక్షన్ చేస్తాం అనుకోండి, సర్జరీ చేసేటప్పుడు మత్తిస్తారు కదా, నొప్పి తెలియదు. అలాగనే ఈ వచ్చే కష్టం నుంచి బయటపడడానికి కావలసిన శక్తిని ఇస్తాడనమాట మనకి. ఒకసారి ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడు ఏం చేశాడంటే ఫ్యాన్ తిరుగుతుంది, ఆ ఫ్యాన్లో చేయి పెడతా అంటున్నాడు అనమాట. వాళ్ళ అమ్మగారు వద్దు అంటుంది, ఎందుకంటే అందులో చేయి పెడితే చెయ్యి ఇరిగిపోతుంది కదా. అవును గురుజీ. అయినా సరే నేను పెడతాను అంటున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చేస్తుందంటే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి ఆ లాస్ట్కి వచ్చి స్లో అయిపోయిన తర్వాత అప్పుడు పెట్టింది అనమాట. అలా పెట్టగానే హబ్బా అంటాడు అనమాట, ఎందుకంటే టక్కని తగిలింది. అలాగనే ఆ చెయ్యి ఇరగాల్సింది చిన్న దెబ్బ తగిలి మనకి రిలైజ్ అయ్యేలాగా తల్లి ఎట్లాగైతే చేస్తుందో, అలాగే భగవంతుడు కూడా ఈ భౌతిక ప్రపంచం ఎలాంటిది, నువ్వు ఈ భౌతిక ప్రపంచంలో ఉంటే నువ్వు ఎలాంటి కష్టాల పాలవుతావు అనేది ఈ భౌతిక ప్రపంచం యొక్క నేచర్ ఏంటో మనకు తెలియజేసే దానికోసం మనకు కష్టాలు ఇస్తాడనమాట. కాబట్టి భగవంతుడి కష్టం ఇస్తున్నాడంటే దానిని అధిగమించే శక్తిని కూడా మనకి ఇస్తాడనమాట. మనకి తల ఎగిరిపోవాల్సింది ఆ చెయ్యితో పోతుంది అనమాట. ఒకసారి ఏం జరిగిందంటే, ఇంకోసారి ఒక రాజుగారు వాళ్ళ మంత్రి గారు ఇద్దరు అడవుల్లోకి వెళ్ళారు అనమాట. అడవుల్లోకి వెళ్తే పాము కరిసింది రాజుగారిని. చుట్టూ చూసాడు ఏమైనా మందులు దొరుకుతాయేమని, ఏదన్నా ఆకులు అవి ఉంటాయి కదా ఆయుర్వేదం, ఏమీ కనిపించలేదు. రాజుగారు ఈ వేలు నరికేద్దాం లేకపోతే మీరు చచ్చిపోతారు అన్నారు అనమాట. సరే అని చెప్పేసి ఏళ్ళు నరికేశాడు. తర్వాత కాసేపటికి ఆ మందు దొరికింది అనమాట. ఆ మందు అప్పటికి ఏళ్ళు తీసేసారు, పర్వాలేదు, అయినా సరే రాశారు అనమాట. ఆకు పసరంతా పిండి కట్టారు, దాన్ని కట్టారు. అయితే అనవసరంగా చెయ్యి నరికించేసావు, కొంచెం ముందరకు వచ్చి ఎదుగుంటే ఈ మందు దొరికేది కదా అంటాడు అనమాట. అంతా మన మంచికే రాజుగారు, అంతా మన మంచిగా అంటాడు అనమాట. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అందరితో సమావేశం అవుతూ ఉండగా డిస్కషన్ వచ్చింది, ఇలా నా వేలు తీసేశారు, పైగా అంతా నా మంచికే అంటున్నాడు అని చెప్పేసి అంటే, అప్పుడు అవును అంతా మన మంచికే అని చెప్పేసి అన్నాడు అనమాట. రాజుగారికి కోపం వచ్చి జైల్లో పెట్టాడు అనమాట. జైల్లో పెట్టి ఒక 2 రోజుల తర్వాత మళ్ళా అడవికి వెళ్ళాడు, వేటకి వెళ్ళాడు. ఆ అడవిలో ఒక కాళికాదేవిని పూజించే ఒక గ్రూప్ ఉన్నారనమాట. ఆ నరబలిస్తుంటే ఆ బలిచ్చే వ్యక్తి తప్పించిపోయాడు. అతను తప్పించకపోతే అతను ఎదుక్కుంటూ వస్తూ ఉన్నారు. ఈ రాజుగారు అతను కొద్దిమంది సైన్యం ఏం చేశారంటే ఒక చెట్టు కింద పడుకుని ఉన్నారనమాట. ఈ గ్రూప్ అంతా వాళ్ళని అటాక్ చేసి అందులో బాగా ఉన్నవాడు ఎవరంటే రాజుగారు, అందంగా ఉన్నాడు, బలిష్టంగా ఉన్నాడు, అతను తీసుకుని వెళ్ళారు అనమాట. అతను తీసుకుని వెళ్ళి స్నానం చేయించి పసుపు రాసి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డప్పుడు
ఆ బలిచ్చే ప్రధానమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చూసి ఇతను వేలు లేదు, ఇతను పూర్ణ పురుషుడు కాదు, ఇతను వదిలిపెట్టేయండి అంటాడు అనమాట. అప్పుడు అతనికి తెలుస్తుంది అనమాట, అంతా మన మంచిగా జరిగింది, ఇప్పుడు ఈ వేలు ఉంటే నేను చచ్చిపోయేవాడిని, ఈ వేలు లేదు కాబట్టి నేను బతికాను అని చెప్పేసి అప్పుడు ఏం చేశాడంటే తిన్నగా ఆ రాజ్యానికి వచ్చేసి ఆ మంత్రి గారు ఉన్న జైలుకి వెళ్ళి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు అనమాట. నువ్వు చెప్పింది కరెక్టే, మన జీవితంలో జరిగేవన్నీ మన మంచికే జరుగుతాయి అని చెప్పేసి అన్నాడు. అయితే మరి నేను జైల్లో పెట్టాను కదా, నీకెట్లా మంచి జరిగింది? ఇప్పుడు వేలు తీసేయడం, వేలు కట్ చేయడం నాకు మేలే జరిగింది, మరి నీకెట్లా మేలు జరిగింది అంటాడు అనమాట. మహారాజా, ఒకవేళ మీరు కనుక నన్ను జైల్లో పెట్టకపోతే నేను కూడా మీతో వచ్చేవాడు కదా, అప్పుడు ఏమయ్యేది? మీరు బాగోలేదు, నన్ను తీసుకెళ్ళి బలిచ్చేవాళ్ళు కదా, ఏ విధంగా నాకు మేలు జరిగింది అని చెప్పి చెప్తారనమాట. ఈ విధంగా మనం అనుకుంటాం మన జీవితంలో మనకి ఏంటి, కృష్ణుడు అన్ని కష్టాలు ఇస్తున్నాడు, మనం అన్ని పూజలు చేస్తున్నాం, అన్ని గుడులకు వెళ్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, స్తోత్రాలు పారాయణాలు అన్నీ చేస్తున్నాం, అయినా సరే కష్టాలు వస్తున్నాయి అని మనం అనుకుంటాము. కానీ దాని వెనకాల మన కర్మ ఉంది. ఆ కర్మను క్లియర్ చేసే దానికోసం ఈ భౌతిక ప్రపంచం ఎంత భయంకరమైంది, దాని యొక్క వాస్తవ రూపాన్ని మనకు తెలియజేసే దానికోసం భగవంతుడు మనకు కష్టాలు ఇస్తాడు. గురూజీ, మాస్టర్ తెలుగు టీవీ వారి అభ్యర్థన మేరకు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించడమే కాకుండా మాకున్నటువంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసినందుకు మాస్టర్ తెలుగు టీవీ తరపున కృతజ్ఞతలండి. హరే కృష్ణ. నేను కృష్ణుని ప్రే చేస్తాను. మాస్టర్ తెలుగు టీవీ వాళ్ళకి, మీనా మాతాజీకి మీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, కృష్ణుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి, ఆ యొక్క శుద్ధ భక్తినిచ్చి మిమ్మల్ని అనుగ్రహించాలని చెప్పి కోరుకుంటున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ.